పోతే పోయిందిలే, తిట్టింది కదా, దేవుని మీద తిరుగుబాటు చేసింది కదా, వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకోవాలి. వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే దేవుని మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఆమె కలిసే వరకు సమాజం అంతా కూడాను అక్కడే ఆగిపోయినట్లుగా చూస్తాం. ఆమె ముందుకు సాగరైరి. ఆ తర్వాత వచ్చిన 16లో చూస్తాం. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలోనికి దిగిరి. అంటే మిరియాముకు వచ్చినటువంటి ఆ శిక్ష, తిరుగుబాటు చేసిన దానికి పాపానికి వచ్చినటువంటి ఫలము అదంతా కూడా తీరిపోయిన తర్వాత ఆమె సమాజంలో చేరగా సమాజంతో పాటు ముందుకు సాగిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు దేవుడు సెలవిచ్చేటువంటి మాట చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట, నేను ఆగ్రహపడి కొట్టితిని. అంటే కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఎట్లా దండిస్తాడో నేను అతనిని దెబ్బలతోనూ మాటలతోనూ దండించుదును కానీ నా కృప అతనికి దూరం చేయను. దావీదుతో సొలొమోను గురించి దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును. అంటే తన ప్రవర్తనను కనిపెట్టుకునివాడు బ్రతుకును అని రాయబడి ఉంది. తన ప్రవర్తన విషయమై చక్కపరుచుకునివాడు బ్రతుకును అని రాయబడి ఉంది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడి ఉంది.